నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. వచ్చే 5 ఏళ్ల పాటు కుప్పం ప్రాంతం సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా స్వర్ణ కుప్పం విజన్ 2029 పథకంను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ద్రవిడ యూనివర్సిటీలో స్వర్ణ కుప్పం విజన్ 2029 డాక్యుమెంట్ను సీఎం చంద్రబాబు విడుదల చేశారు. కుప్పం నియోజకవర్గం అభివృద్ధిలో రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దడమే స్వర్ణ కుప్పం ప్రధాన లక్ష్యం. ప్రజల జీవన ప్రమాణాల పెరుగుదల కుప్పం ప్రాంత సమగ్ర అభివృద్ధి పథకం ప్రధాన ఉద్దేశ్యం. కుప్పం ప్రాంతంలో సుమారు 3 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికలు చేశారు. పాడి పరిశ్రమ అభివృద్ధికి కుప్పంకు మరో 2 కొత్త డైరీలు తెచ్చేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారు. కుప్పం నియోజకవర్గంలో సుమారు 1500 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేపట్టారు. స్వర్ణ కుప్పం విజన్ 2029 విడుదల అనంతరం కుప్పం మండలం నడిమూరు గ్రామంలో గృహాలపై ఏర్పాటు చేసిన సోలార్ పలకల పైలట్ ప్రాజెక్టును సీఎం చంద్రబాబు ప్రారంభించారు. సీగలపల్లెలో ఆర్గానిక్ కుప్పం కార్యక్రమంలో భాగంగా ప్రకృతి సేద్యం రైతులతో బాబు ముఖాముఖి సమావేశమయ్యారు. రాత్రికి R&B అతిథి గృహంలో బస చేస్తారు. మంగళవారం ఉదయం కుప్పం టీడీపీ కార్యాలయానికి వెళ్లి నియోజకవర్గ నేతలు కార్యకర్తలను కలవనున్నారు. మధ్యాహ్నం కంగునూడి గ్రామంలో శ్యామన్న విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. సాయంత్రం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. ఇక 8వ తేదీ ఉదయం విశాఖ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి సీఎం అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. నేను 2024 ఎన్నికైన తర్వాత మొదటిసారి వచ్చాను, రెండోసారి ఇప్పుడు వస్తున్నాను. దగ్గర ఈ ప్రభుత్వం వచ్చి కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి తెలుగుదేశం ఆధ్వర్యంలో 7వ నెల. అదే సమయంలో ఎన్నికల్లో మీరందరూ అనేక ఆస్పిరేషన్స్ పెట్టుకున్నారు. 3 పార్టీల్లో ఉండే కార్యకర్తలు గాని, ప్రజలు గాని, యువత గాని అందరూ కూడా అనేకమైన ఆస్పిరేషన్స్ పెట్టుకున్నారు. దానికి కూడా కారణం మనం చూస్తే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఒక విధ్వంస పాలన జరిగింది. వ్యవస్థలన్నీ కూడా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేశారు. ఎవరన్నా ఫ్రీగా మాట్లాడలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఫైనల్ గా మనం చూస్తే ఎక్కడికక్కడ అభివృద్ధి స్టాండ్ స్టిల్ అయిపోయి ఎక్కడ చూసినా ప్రజలను అణిచివేయడానికి ప్రయత్నం చేశారు తప్ప ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన లేకుండా పోయింది. అయితే ఇది నాకు కొత్త కాదు. ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నేను ఎక్కడున్నా కుప్పం ఎమ్మెల్యేని, ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేని. ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా నేను ఎమ్మెల్యేగా ఉండి సుదీర్ఘకాలం 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను. 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాను సమైక్య ఆంధ్రప్రదేశ్ లోని. మళ్లీ మొదటి ముఖ్యమంత్రి ఇక్కడ అయ్యాను, రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాను, ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాను. అదే సమయంలో మీరు చూస్తే నేను ఎప్పుడు కూడా రాజకీయాలంటే ఆషామాషిగా తీసుకోవడం కాకుండా రాజకీయాల ద్వారా ఒక మంచి పాలసీ తీసుకొస్తే, పబ్లిక్ పాలసీ తీసుకొస్తే ప్రజల చరిత్ర భవిష్యత్తును తిరగరాసే అవకాశం ఉంటుంది. ఈ రోజు ఒక దేశంలో ఒక మంచి నాయకుడు ఉండి, ఒక రాష్ట్రంలో ఒక మంచి నాయకుడు ఉండి, లేకపోతే ఒక కుటుంబానికి కూడా ఒక సమర్థవంతమైన నాయకుడు ఉంటే సమర్థవంతంగా ప్లాన్ చేయగలిగితే ఏదైనా సాధ్యం. అది చేసి నిరూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని భక్తుల నుంచి 2 లక్షల రూపాయలు వసూలు చేసిన 2 దళారులను తిరుమల 2 టౌన్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. తిరుపతి జిల్లా వడమాలపేటకు చెందిన దినేష్, తిరుత్తనికి చెందిన దొరై బాబు భక్తులతో పరిచయాలు పెంచుకొని దర్శనాలు చేయిస్తామని నమ్మించి గత కొంతకాలంగా మోసం చేస్తున్నారు. ఇదే క్రమంలో హైదరాబాద్కు చెందిన ఓ భక్తుడికి వారి కుటుంబానికి దర్శనం కల్పిస్తామని నమ్మించి 2 లక్షల రూపాయలు వసూలు చేశారు. బాధితులు తిరుమల 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలకు లోబడి అవిలాల చెరువు అభివృద్ధిపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సమీక్ష నిర్వహించి పూర్తిస్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ మినీ సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అవిలాల చెరువును ఎన్టీడీ నిబంధనలకు లోబడి అభివృద్ధి చేయడం కొరకు పూర్తి స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కలెక్టర్కు అవిలాల చెరువు అభివృద్ధిపై పచ్చదనం పెంపు, వాకింగ్ ట్రాక్, చెరువు కరకట్ట బలోపేతం చేయడం తదితర అంశాలను, వాటికి అవసరమయ్యే నిధుల అంశాలపై వివరించారు. ఈ సమావేశంలో తుడా సెక్రటరీ డాక్టర్ వెంకట నారాయణ, ఎస్సీ కృష్ణారెడ్డి, ఈఈ రవీంద్ర, ఉద్యాన శాఖ అధికారిని మాలతి, టీటీడీ ఈఈ మనోహర్, ఇరిగేషన్ ఈఈ ప్రసాద్, ఆర్కిటెక్ట్ రఘురామన్ తదితరులు పాల్గొన్నారు.
నగరంలో ఎక్కడైనా కూడళ్లు, ఫుట్పాత్లు తదితర ప్రాంతాల్లో ఫ్లెక్సీలు, బోర్డులను ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య హెచ్చరించారు. నగరంలోని ఫ్లెక్సీలు, బోర్డుల ఏర్పాటు నిషేధం, టీడీఆర్ బాండ్ల పంపిణీపై టౌన్ ప్లానింగ్ అధికారులతో కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో జనన మరణాలు, పండగలకు రాజకీయ నాయకుల ఫ్లెక్సీలను, బోర్డులను నగరంలోని పలు కూడళ్లలో ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. దీంతో వాహన చోదకులు, ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కాబట్టి నగరంలో ఫ్లెక్సీలు, బోర్డులను ఏర్పాటు చేయరాదని అన్నారు. అనుమతులు పొందిన హార్డింగ్ల పైన మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది నగరంలో పర్యవేక్షణ చేసి ఎక్కడైనా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా వాటిని తొలగించి వారికి అపరాధ రుసుము విధించాలని అధికారులను ఆదేశించారు. టీడీఆర్ బాండ్లు పంపిణీకి అన్ని దస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. అన్ని సక్రమంగా ఉన్నవారికి బాండ్లు పంపిణీ చేసేందుకు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, ఆర్డీ సంజీవ్ కుమరన్, సబ్ రిజిస్ట్రార్ నీరజ, డీసీపీ మహాపాత్ర, తుడా సిపిఓ దేవికుమారి, ఏసీపీ బాలాజీ, టీపీబీఓలు తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి అందే ప్రతి అర్జీలకు గడువులోపు పరిష్కారం చెప్పాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు గడువులోపు సంతృప్తి స్థాయిలో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జిల్లా అధికారులను సూచించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని డివిజన్, మండల స్థాయి వరకు ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితర అధికారుల వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని, పెండింగ్ అర్జీలను నిర్దేశిత గడువులోగా అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, డిఆర్ఓ నరసింహులు తదితర అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో అర్జీదారులకు రసీదులు అందించారు. అదేవిధంగా పాకాల మండలం గానుగపెంట మొగరాల రోడ్డు, గరిగనెట్టు గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గాన్ని ప్రైవేటు వ్యక్తి మూసివేయడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, దీనిపైన జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. 2024 నవంబరు 6వ తేదీ కళ్ళ దారికి అడ్డంగా పోనీకుండా వేసేసి ఈ రోజు కూడా ఆ కళ్ళ అట్లే ఉంది. సుమారు 61 రోజులు అంటే 2 నెలలు పైన దారి లేకుండా నానా అవస్థలు పడుతున్నారు. ఈ వర్షాల్లో, బురదల్లో, ముండల్లో, కంపల్లో, గుట్టల్లో, చెట్లలో పోయే ఏర్పాటైంది. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగస్తులు డ్యూటీలు పోయేదానికి ఇబ్బంది పడుతున్నారు. ముస్లిం ముత్క హాస్పిటల్ పోవాలంటే, చాలా పిల్లలు హాస్పిటల్ పోవాలంటే ఇక్కడ ఇబ్బంది పడుతున్నాడు. అదేవిధంగా ఈ పశువులు అయితే మేతకు పోయే పనే లేదు. అంతే దిగ్బంధం చేసేసినారు. మానవ హక్కులను హరిస్తా ఉన్నారు ఈ పెద్ద మనిషి. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల నుంచి 39 వినతులు వచ్చాయని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి వినతులు వెల్లువెత్తాయి. తిరుపతి టౌన్ క్లబ్ పక్కన రోడ్డు వెడల్పు కోసం తీసుకున్న స్థలానికి టీడీఆర్ బాండు ఇవ్వాలని డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ కోరారు. కాగా తాము కొర్లగుంట మారుతి నగర్ నందు నివసిస్తున్నామని, రికార్డుల్లో ముత్యాలరెడ్డిపల్లె న్యూ మారుతి నగర్గా నమోదైందని మార్పు చేయాలని కోరారు. టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, రాజీవ్ గృహకల్ప కింద ఇంటి కోసం డబ్బులు కట్టామని, ఇల్లు రాలేదని, మా నగదు మాకు తిరిగి ఇవ్వాలని కోరారు. తాను మాజీ సైనికుణ్ణి, నాకు గృహ నిర్మాణ పథకంలో ఇల్లు ఇప్పించాలని, శివజ్యోతి నగర్ నందు వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం వలన చుట్టుపక్కల బోర్లలో నీరు రావడం లేదని తగు చర్యలు తీసుకోవాలని కోరారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ హై స్కూల్ను జూనియర్ కాలేజ్గా అప్గ్రేడ్ చేయాలని, సెట్టిపల్లి పట్టాదారులకు 2 సెంట్ల స్థలం ఇవ్వాలని, పోస్టల్ కాలనీలో చెట్లు తొలగించాలని, సీసీ రోడ్లు వేయాలని కోరారు. ఆయా విభాగాల అధికారులు వెంటనే సమస్యలు పరిష్కరించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ ఆఫీసర్ సేతు మాధవ్, రవి, వెటర్నరీ ఆఫీసర్ నాగేంద్ర, మేనేజర్ హాసిం, హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ, డిఈలు, సూపరింటెండెంట్లు, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.
జనసేన పార్టీ తిరుపతిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా డివిజన్ కమిటీలను ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టినట్లు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు చెప్పారు. సోమవారం ఉదయం ఓ ప్రైవేటు హోటల్లో జనసేన ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డివిజన్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, ఎన్నికల ముందు జనసేనలో చేరిన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు మాట్లాడుతూ నగరంలోని 50 డివిజన్లలో పార్టీని పటిష్టం చేస్తామన్నారు. సంక్రాంతి తర్వాత డివిజన్ల వారీగా పర్యటించి డివిజన్ కమిటీల నాయకులతో కలిసి ప్రజల సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. కార్పొరేషన్ ఎన్నికలు ఏడాదిలో వచ్చే అవకాశం ఉన్నందున ఆ సమయానికి జనసేన అన్ని విధాలుగా సిద్ధంగా ఉండేలా తయారు చేస్తామని ఆయన చెప్పారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కూటమి నాయకులను నామినేషన్లు కూడా వేయనీయకుండా అడ్డుకొని అప్రజాస్వామికంగా ఏకగ్రీవంగా చేసుకుందని ఆయన ఆరోపించారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజాబలంతో ఎన్డీఏ కూటమి విజయ దుందుబి మోగించడం ఖాయమని ఆయన తెలిపారు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనేది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు నిర్ణయిస్తారని ఆయన తెలిపారు. ఆ మేరకు కూటమి సమిష్టంగా ఎన్నికల్లో నిలబడి వైసీపీపై విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జనసేన కార్యకర్తలు, నాయకులకు ఏ చిన్న కష్టం వచ్చినా ఆదుకునేందుకు తాను ముందున్నట్లు ఆయన చెప్పారు. గత ప్రభుత్వంలో జన సైనికులపై పెట్టిన కేసుల వివరాలు తెలిపితే న్యాయపరంగా వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఆయన చెప్పారు. ఈ సమావేశంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ హరిప్రసాద్, పార్లమెంట్ పరిశీలకులు వెంకటేశ్వర్లు, ఆరణి శివ, ఆరణి మదన్, రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి, అధికార ప్రతినిధి కీర్తన, రాయలసీమ కోఆర్డినేటర్ ఆకుల వనజ, కిరణ్ రాయల్, రాజారెడ్డి, కార్పొరేటర్లు సీకే రేవతి, కల్పన యాదవ్, వరికొంట్ల నారాయణ తదితరులు పాల్గొన్నారు. మొన్న 2019 నుంచి 2024 వరకు ఒక రాక్షస పాలనలో ఒక దుర్మార్గుడు, రాక్షసుడు పవన్ కళ్యాణ్ గారిని ఎన్నో చిత్రహింసలు పెట్టించడం జరిగింది. అన్నిటినీ భరించుకొని, నిలదొక్కుని 2024 ఎన్నికల్లో 21 సీటు ఎమ్మెల్యేలుగా తీసుకొని, 2 సీట్లు ఎంపీగా తీసుకొని, రెండింటిని 100% స్ట్రైక్ రేట్ సాధించిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. గుర్తు చేసుకోండి, 2019లో 2 చోట్ల ఓడిపోయారు. 2024 5 సంవత్సరాల కాలంలోనే దేశ చరిత్రలో ఒక నాయకుడు ఒక పార్టీ పెట్టి ఎన్ని సీట్లు తీసుకున్నామనేది కాదు లెక్క, తీసుకున్న సీట్లన్నీ గెలిచాడు అనేది ఒక లెక్క. ఆ లెక్క తిరగ రాసిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అనేసి కూడా మరొక్కసారి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్క రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, మొన్న లేటెస్ట్ గా మహారాష్ట్రలో ఎన్నికలు జరిగింది. కానీ ఖచ్చితంగా పార్టీ న్యాయం మీద జరుగుతుంది కాబట్టి మనమందరం కూడా తిరుపతిలో పార్టీ బలోపేతం చేయాల్సిన అవసరం చాలా అవసరం ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యే ఎన్నికలు అయిపోయాలే, మనమంతా ఏదో పదవులు వేసుకునేద్దాం, ముందర బోట్లు వేసుకున్నాను కుదరదు. పని ఉంది, అసలైన పని మొదలవుతుంది. స్థానిక ఎన్నికలు గతసారి చూసుకుంటాం మనం ఎంత ఇబ్బంది పెట్టారో. జనసేన పార్టీని మనం కార్పొరేట్ గా పోటీ చేస్తామని చెప్పి 15 మంది సెట్ చేసి పెడితే అప్పటికే వాళ్ళు బెదిరించి, భయపెట్టి, గురిపెట్టి అనేక మంది బాధితులు ఉన్నారు. ఎంతమంది బాధపడ్డారు ఆ రోజు, ఎంతమంది ఇబ్బంది పడ్డారు ఆ రోజు, ఎంతమంది దగ్గర పీఠాలను పెరుక్కున్నారని నాకు తెలుసు. అన్ని ఇబ్బంది పడినా కూడా ఈ రోజు మన అదృష్టం బాగుంది, మన గవర్నమెంట్ ఉంది, మన ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ కార్పొరేటర్లందరూ కూడా గెలుస్తాం, ఖచ్చితంగా గెలిచి తీరుతాం. తిరుపతిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 108 అంబులెన్స్ భక్తులపైకి దూసుకెళ్లింది. చంద్రగిరి నరసింగాపురం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందగా 3కి గాయాలయ్యాయి. మృతులు అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం చంపాలపల్లికి చెందిన పెద్దరెడ్డమ్మ, సేగంవారిపల్లికి చెందిన లక్ష్మమ్మగా గుర్తించారు. పుంగనూరు నుంచి తిరుమలకు పాదయాత్ర చేసుకుంటూ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మదనపల్లి నుంచి తిరుపతి రుయ్య ఆసుపత్రికి రోగిని తీసుకొస్తున్న 108 సిబ్బందిగా గుర్తించారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జనవరి 17న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరగనుంది.
క్యాబినెట్కు సంబంధించి ఆయా శాఖల ప్రతిపాదనలను ఈ నెల 16వ తేదీ సాయంత్రం 4 గంటల్లోగా అందించాలని సీఎస్ విజయానంద్ తెలిపారు. క్యాబినెట్ సమావేశాల్లో భాగంగా గీత కార్మికులకు మద్యం షాపులు రేట్ పెంపుపై క్యాబినెట్లో చర్చిస్తారు. అంతేకాకుండా ఇతర కీలక అంశాలపై క్యాబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. మరోవైపు ఈ నెల 2వ తేదీన ఏపీ క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 14 కీలక అంశాలకు క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. ముఖ్యంగా 14 ఎజెండా అంశాలపై ఏపీ క్యాబినెట్ సమావేశం అవగా సుదీర్ఘ చర్చల అనంతరం మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలో 2,733 కోట్ల రూపాయల పనులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అంతేకాకుండా పలు కీలక నిర్ణయాలకు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఏపీ పర్యటనకు వస్తున్నారు. ఈ నెల 8న మోదీ విశాఖకు రానున్నారు. పర్యటనలో భాగంగా ఎన్టీపీసీ ప్రాజెక్టు, వైజాగ్ రైల్వే జోను, జోనల్ హెడ్ క్వార్టర్ శంకుస్థాపన వంటి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. ప్రధాని పర్యటనకు ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మంత్రులు ప్రత్యేకంగా ప్రధాని టూర్పై దృష్టి పెట్టారు. మంత్రి నారా లోకేష్ స్వయంగా వైజాగ్ వెళ్లి మరీ సమీక్ష నిర్వహించారు. మరోవైపు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ వైజాగ్లో రోడ్ షో కూడా నిర్వహించనున్నారు. ప్రధాని టూర్ విజయవంతమైతే ఏపీ ప్రభుత్వం కేంద్రం నుంచి మరికొంత సహాయం కోరే ఆలోచనలో ఉంది. ఇప్పటికే పోలవరంతో పాటు రాజధానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తోంది. వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్టులు కేంద్రం నుంచి తీసుకురావడం, విభజన సమస్యలు త్వరగా పరిష్కారం అయ్యేలా చూడడంపై కూడా ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. వెనుకబడిన జిల్లాలకు నిధులు మంజూరు, షెడ్యూల్ 9 and 10లో ఆస్తుల విభజన, ఇలా కేంద్రం నుంచి పనులు జరగాల్సినవి ఉన్నాయి. ఎన్డీఏలో భాగస్వాములుగా టీడీపీ, జనసేన 2 పార్టీలు కలిసి ఉండటంతో కేంద్రం కూడా ఏపీపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రధాని టూర్ తర్వాత కేంద్ర బడ్జెట్ పెట్టేలోపు అవసరమైతే సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కేంద్రం నుంచి మరికొంత సహాయం అడిగే అవకాశం ఉంది. ఇందుకోసం ప్రధాని టూర్పై ప్రత్యేక ఫోకస్ పెట్టింది ఏపీ సర్కార్. ఎన్డీఏ ప్రభుత్వం 6 నెలల పాలన తర్వాత ప్రధాని మోడీ రావడంతో ఏపీ ప్రభుత్వం భారీ స్థాయిలో ఏర్పాట్లు ప్లాన్ చేస్తోంది. చైనాను అతలాకుతలం చేస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ భారత్లోకి ఎంట్రీ ఇచ్చింది. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో తొలి కేసు నమోదైంది. 8 నెలల చిన్నారికి హెచ్ఎంపీవీ వైరస్ సోకినట్లు తెలుస్తోంది. బెంగళూరులోని బాప్టిస్ట్ హాస్పిటల్లో ఈ కేసు నమోదైంది. ఇక దీనిపై కర్ణాటక ఆరోగ్య మంత్రిత్వ శాఖ రియాక్ట్ అయింది. రాష్ట్రంలోని ల్యాబ్లో ఈ పరీక్ష నిర్వహించలేదని చెప్పుకొచ్చింది. ఆ రిపోర్టు ఓ ప్రైవేట్ ఆసుపత్రి నుంచి వచ్చింది. దానిపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని పేర్కొంది. అయితే ఈ వైరస్ వ్యాప్తిపై కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ధృవీకరణ రాలేదు. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ జేఏసీ ఆధ్వర్యంలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలోని శ్రీనివాస ఆడిటోరియంలో ప్రతిభా అవార్డ్స్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర అధ్యక్షులు హేమాద్రి యాదవ్ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీ స్టూడెంట్ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతిభా పురస్కారాల గూఢపత్రికను ఆవిష్కరించారు. 8వ తారీఖున బుధవారం ఉదయం 10 గంటలకు శ్రీనివాస ఆడిటోరియంలో మా ఏపీ స్టూడెంట్ జేఏసీ ఆధ్వర్యంలో ప్రతిభా అవార్డ్స్ కార్యక్రమం ఘనంగా నిర్వహించుతున్నాం. విద్యార్థులందరినీ కూడా ఎడ్యుకేషన్ మోటివేషన్ కోసం, వారిని విద్యలో ప్రోత్సహించుటకు మా ఏపీ స్టూడెంట్ జేఏసీ నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం విద్యలో ఇంకా మరింత ఉత్తేజంగా, మరింత ప్రోత్సాహంగా వాళ్ళకి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని చెప్పి కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క ప్రతిభా అవార్డ్స్ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ జేఏసీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ చేస్తూ మీ ద్వారా ఈ కార్యక్రమం విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు మరింత చేరుతుందనేటువంటి నమ్మకంతో ఈ పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమం చేయబడడం జరిగింది. ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. తిరుపతి రైల్వే లైసెన్స్డ్ కూలీ పోర్టర్స్ సేవలు అభినందనీయమని అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గిరిధర్ కుమార్ పేర్కొన్నారు. ఆటో వాళ్ళు, ట్యాక్సీ యూనియన్లు అందరికీ నా ధన్యవాదాలు. మెయిన్ మీకు అందరికీ తెలుసు ఇక్కడ ఉండి ఏ విధంగా జరిగింది. ఈ కూలీ పోర్టర్స్ సంఘం అనేది 1999 జనవరి 31 ఇదే స్థానంలో జి సంజీవ్ రెడ్డి గారు, మరి రాఘవయ్య గారు కలిసి ఓపెన్ చేయడం జరిగింది. వాళ్ళే అప్పట్లో సెంట్రల్ గవర్నమెంట్కి రిప్రజెంట్ చేసి మన రాఘవయ్య గారే చెప్పి దాన్ని గ్యాంగ్ మెన్లుగా కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. తర్వాత ఈ గవర్నమెంట్లో కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాని విధంగానే అయ్యేదానికి అది ప్రయత్నిస్తాం.
సార్ వాళ్ళు చెప్పినట్టు ఎప్పటి నుంచో ఇది సమస్య, నైట్ టైమ్స్ ఎక్కువ ఉండకపోవడం. సో ప్రాపర్గా వీల్ చైర్స్ కూడా నేను సిఎస్ఆర్ దాంట్లో ఏదో చెప్తాం యాక్చువల్గా. సో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రకారం ఒక 2-3 వీల్ చైర్స్ అయినా అరేంజ్ చేపించాం. కడప ఉక్కు వెనుకబడిన రాయలసీమకు నిధులు, ఏపీకి హోదా ఇవ్వకుండా ద్రోహం చేసిన ప్రధానమంత్రి విశాఖ పర్యటనను నిరసిస్తూ సిపిఎం కార్యాలయంలో మోడీ గోబ్యాక్ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో గెలిచేటువంటి ఎంపీల మద్దతుతో కేంద్రంలో అధికారంలో కొనసాగిస్తున్నటువంటి బీజేపీని నిలదీయలేక ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంటే మాట్లాడలేక ఈ రోజు ఎంపీలు ఉన్నారంటే దీనికంటే దౌర్భాగ్యం, దీనికంటే దుస్థితి ఉండదు. తక్షణం ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర ప్రజల ఓట్లతో గెలిచినటువంటి ఎంపీలు ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉంటే ఖచ్చితంగా నిలదీసి అడగాలి. నరేంద్ర మోడీని విశాఖ ఉక్కు పరిశ్రమకు నిధులు కేటాయించాలి, గనులు కేటాయించాలని చెప్పి అడగాలి. అలా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో, బుందేల్ఖండ్ తరహా విషయంలో, అన్ని విషయాల్లోనూ నరేంద్ర మోడీ నిలదీసి అడగాలి. ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కేటాయించుకోవడంలో ఎంపీలు ఆ రకమైనటువంటి వైఖరి ప్రదర్శించాలి. నరేంద్ర మోడీ ఏ మొహం పెట్టుకుని పొద్దు రాజధాని లేకుండా, రాజధానికి మట్టి నీళ్ళు ఇచ్చిపోయిన నువ్వు రాజధానికి నిధులు కేటాయించకుండా ఈరోజు జాప్యం చేస్తున్నావు. తక్షణమే రాజధాని నిధులకు డబ్బులు కేటాయించడంలో అన్నిట్లో నువ్వు మా రాష్ట్రానికి న్యాయం చేసిన తర్వాత నువ్వు రావడానికి అర్హుడు తప్ప ఇప్పుడు రావడానికి ఏమాత్రం అర్హుడు కాదు. గో బ్యాక్ నరేంద్ర మోడీ అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ నిలదీస్తారు. రేపు నరేంద్ర మోడీ పర్యటన మొత్తం కూడా సిపిఎం పార్టీ అడ్డుకుంటామని చెప్పి తెలియజేస్తాను. కలియుగంలో భాగవతమే మోక్షాన్ని ప్రసాదించే ఉత్తమమైన మార్గమని, ధనుర్మాసంలో భాగవతాన్ని విన్నా పఠించిన విశేష పుణ్యం లభిస్తుందని తిరుపతికి చెందిన శతావధాని ప్రవచనకర్త ఉప్పలదడియం భరత్ శర్మ అన్నారు. తిరుపతి బ్రాహ్మణ సమాజం ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం అంతర్జాలంలో ప్రవచన భారతీయ ఆధ్యాత్మిక ప్రసంగం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ప్రవచన భారతి 27వ కార్యక్రమంగా తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం విద్యార్థి యువ శతావధాని ప్రవచనకర్త ఉప్పలదడియం భరత్ శర్మచే భాగవత ప్రాశస్త్యంపై ఆధ్యాత్మిక ప్రసంగం నిర్వహించారు. ఈ సందర్భంగా భాగవతంలోని పురాణ వృత్తాంతాలను వివరిస్తూ అవి నేటి సమాజానికి ఏ విధంగా అన్వయిస్తామో కూలంకషగా తెలియజేశారు ప్రవచనకర్త భరత్ శర్మ. భాగవతం మానవులకు అందించే ఆధ్యాత్మిక సందేశం, ఉన్నత మార్గం, గోకర్ణోపాఖ్యానం, భాగవత శ్రవణ పఠన ఫలితం మొదలైన అనేక అంశాలను ప్రసంగంలో తెలియజేశారు. ఈ ఆధ్యాత్మిక ప్రసంగం ప్రియం వద ప్రార్థనతో ప్రారంభం కాగా తిరుపతి బ్రాహ్మణ సమాజం నిర్వాహకులైన జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం శిక్షా విభాగ ఆచార్యులు డాక్టర్ సింగరాజు దక్షిణామూర్తి శర్మ, విశిష్టాద్వైత వేదాంత ఆచార్యులు డాక్టర్ చక్రవర్తి రాఘవన్, టీటీడీ ప్రచురణల విభాగం ఉపసంపాదకులు డాక్టర్ నొస్సం నరసింహాచార్య సంధానకర్తలుగా వ్యవహరించారు. కాగా వెంకట పెరుమాల్ మణి, ఓవి రామశర్మ, ఆధ్యాత్మికవేత్త ప్రసన్న లక్ష్మి, విశ్వ హిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షురాలు వసుంధర, మన్యం పద్మనాభం, రాఘవ అన్నమాచార్య, గౌరి పెద్దె భగవాన్, తిరుపతి బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సీనియర్ అసిస్టెంట్ కుమార్, డాక్టర్ నారాయణం తనూజ్ విష్ణువర్ధన్ తదితర సభ్యులు పాల్గొనగా వేదం హరిప్రసాద్ వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. ఛత్తీస్గఢ్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. బీజాపూర్ జిల్లాలో కుట్రు కేద్రే రహదారిలో జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఐఈడీ బాంబుతో పేల్చివేయడంతో 10 మంది జవాన్లు మృతి చెందారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు జవాన్లపై పంజా విసిరారు. జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంపై ఐఈడీ బాంబు వినియోగించి 10 మంది జవాన్లను హతమార్చారు. తాజా ఘటనతో యావత్ భారతదేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దంతేవాడ, నారాయణపూర్, బీజాపూర్ జిల్లాల నుంచి డీఆర్జీ బృందాలు పాల్గొన్న జాయింట్ ఆపరేషన్ తర్వాత సిబ్బంది తిరిగి వస్తున్న సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మొత్తం వాహనంలో 15 మంది జవాన్లు ఉన్నారు. అందులో 10 మంది మృతి చెందగా మరో 5 జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి కూడా తీవ్ర విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన జవాన్లను బీజాపూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అబూజ్మడ్ ఏరియాలో మావోయిస్టుల ఏరివేత కోసం గత 4 రోజులుగా కూంబింగ్ కొనసాగుతోంది. కూంబింగ్ ముగించుకొని తిరిగి వస్తున్న క్రమంలో మావోయిస్టులు పక్కా ప్లాన్తో మందు పాత్రలతో దాడి చేశారు. గత 3 రోజులు బట్టి బీజాపూర్, సుక్మా, దంతివాడ, కాంకేర్ జిల్లాలకు సంబంధించిన భద్రతా బలగాలు అదే ఏరియాలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. 2 రోజుల క్రితం జరిగిన అబూజ్మడ్లో జరిగిన ఎన్కౌంటర్లో 4 మృతి చెందారు. ఇటీవల కాలంలో సైనికులు ఇంత పెద్ద సంఖ్యలో చనిపోవడం ఇదే కావడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. గత ఏడాది పోలీసుల చేతుల్లో సుమారు 260 మంది మావోయిస్టుల వరకు కూడా చనిపోయారు. ఇటీవల కాలంలో జవాన్లపై ఇంత భారీ ఘటన చోటు చేసుకోలేదు. దీంతో బీజాపూర్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మావోయిస్టుల దారుణ ఘటన వల్ల పోలీసు అధికారులు, భద్రతా బలగాలు జాగ్రత్తగా ఉండాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.
అమెరికాలో మంచు తుఫాన్ మొదలైంది. దాని ప్రభావం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ శాఖ ప్రకారం తుఫాను కారణంగా అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రత -18 డిగ్రీల వరకు వెళ్లవచ్చు. హిమపాతం, మంచు, గాలి, పడిపోతున్న ఉష్ణోగ్రత కారణంగా అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో పరిస్థితులు ప్రమాదకరంగా మారాయి. ఇక్కడ ప్రజలు తీవ్రమైన చలితో ఇబ్బంది పడుతున్నారు. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత మైనస్లో ఉంది. ఎందుకంటే మంచు తుఫాను కారణంగా కొన్ని ప్రాంతాలు దశాబ్దం తర్వాత ఇంత చలిని అనుభవిస్తున్నాయి. దీంతో పాటు పలు రాష్ట్రాలు ఎమర్జెన్సీని కూడా ప్రకటించాయి. ఇక్కడ ఇప్పుడు ఎముకలు కొరికే చలి ఉంది. దీంతో విమానాల రాకపోకలు, రోడ్లపై తీవ్ర ప్రభావం పడింది. మంచు తుఫాను శబ్దం దేశంలోని ప్రతి ఒక్కరిని భయపెట్టింది. 63 మిలియన్ల మందిపై ప్రత్యక్ష ప్రభావం. మీడియా నివేదికల ప్రకారం ఈ మంచు తుఫాను అంటే అమెరికాలో వచ్చే మంచు తుఫాను కారణంగా 63 మిలియన్ల మంది ప్రజలు ప్రభావితమవుతారు. చాలా చోట్ల తుఫాను రాకముందే విద్యుత్ నిలిచిపోవడంతో పెద్దగా ప్రమాదం జరగలేదు. దీంతో పాటు ఈ తుఫాను కారణంగా దశాబ్దం తర్వాత అత్యధిక హిమపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మంచు తుఫాను వల్ల కలిగే చలి నుంచి తప్పించుకోవడానికి ఇక్కడ ప్రజలు భారీగా షాపింగ్ చేస్తున్నారు. చలి నుంచి రక్షించుకోవడానికి ఉన్ని దుస్తులను కొనుగోలు చేస్తున్నారు. దీంతో పాటు వారు తమ జంతువులను కాపాడుకోవడానికి కూడా అనేక చర్యలు తీసుకుంటున్నారు. సిటీ ఎక్స్ప్రెస్ వార్తలు చూద్దాం. స్వర్గీయ పద్మశ్రీ డాక్టర్ గుత్తా నాగరత్నం 89వ జయంతిని పురస్కరించుకొని రాష్ట్రీయ సేవా సమితి సేవా నిలయం నందు స్వచ్ఛంద రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటరత్నం విచ్చేసి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అంతకుముందు రక్తదానం చేసిన రక్తదాతలకు ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక డయల్ యువర్ కమిషన్ కార్యక్రమాన్ని పునరుద్ధరణ చేయాలని, అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ మున్సిపల్ హైస్కూల్ను అప్గ్రేడ్ చేసి జూనియర్ కాలేజ్గా ఏర్పాటు చేయాలంటూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిప్యూటీ కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఆధ్వర్యంలో మహిళా లైంగిక వేధింపుల చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ న్యాయవాది అపర్ణాదేవి హాజరై మహిళల లైంగిక వేధింపుల చట్టం ఆవశ్యకతను విపులంగా వివరించారు. కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ జి భద్రమణి గారు మాట్లాడుతూ పోస్ట్ చట్టం గురించి అవగాహన కలిగి విద్యార్థుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డాక్టర్ వై శిరీష కమిటీ కన్వీనర్ మాట్లాడుతూ విద్యార్థినులు అందరూ పోస్ట్ చట్టంగా పిలువబడే పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ భువనేశ్వరి దేవి, నా కోఆర్డినేటర్ డాక్టర్ ఉమారాణి, కమిటీ సభ్యులు శ్రీమతి సిహెచ్ సుహాసిని, డాక్టర్ కె విజయ్ కుమారి, డాక్టర్ డి లక్ష్మీదేవి, డాక్టర్ జి నాగమణి, డాక్టర్ జి శ్రీవాణి మరియు అధ్యాపకులు డాక్టర్ విద్యులత, డాక్టర్ కెపి పద్మజ, డాక్టర్ వసుధ, డాక్టర్ కృష్ణవేణి, డాక్టర్ జ్యోతి విద్యార్థినులు పాల్గొన్నారు. 2 రోజుల పర్యటన నిమిత్తం కుప్పం నియోజకవర్గానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును హెలిప్యాడ్ వద్ద తుడా మాజీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు అందుతున్న సంక్షేమాలను ముఖ్యమంత్రికి వివరించారు. యాదవ్ సంక్షేమానికి ఎదుగుదలకు తోడ్పాటు అందించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి విన్నవించుకున్నారు. తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 79,350 రూపాయలు. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 7,207 రూపాయలు. 1 కేజీ వెండి ధర 90,800 రూపాయలు. 1 గ్రామ్ రిటైల్ వెండి ధర 93 రూపాయల 80 పైసలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ వెర్షన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.